Hello everyone, welcome to Arunodayam Creations. Today we are going to learn about structure of human heart. సో మన 10th బయాలజీ టెక్స్ట్ బుక్లో అన్నిటికన్నా చాలా ఫేవరెట్ టాపిక్, ఎట్ ద సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో ఇప్పుడు మనం దాని గురించి చాలా ఈజియెస్ట్ మెథడ్లో ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. సో యూజువల్గా స్టూడెంట్స్కి ఈ టాపిక్లో సెప్టా, వాల్స్, ఒకాబులరీ, స్పెల్లింగ్స్ వీటన్నిటి గురించి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చాలా కంగారు పడిపోతూ ఉంటారు. బట్ అలాంటి అవసరం ఏం లేదు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్స్ప్లెనేషన్ చాలా జాగ్రత్తగా వినండి. ఎండింగ్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సో దట్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ వీడియో మీకు ఎంత బాగా అర్థమైందో నేను కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే స్ట్రక్చర్తో పాటు ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, లొకేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో యూజువల్గా హ్యూమన్ హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆర్ థొరాసిక్ క్యావిటీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as చెస్ట్ క్యావిటీ. సో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఆ అప్పర్ బాడీ పార్ట్, మన అప్పర్ బాడీ వచ్చేసరికి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. డయాఫ్రమ్ అనే ఒక మస్కులర్ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా మనకి లంగ్స్ కింద. సో దిస్ డయాఫ్రమ్ డివైడ్స్ ఆర్ అప్పర్ బాడీ ఇంటూ టూ పార్ట్స్. మన అప్పర్ బాడీ పార్ట్ని టూగా డివైడ్ చేస్తుంది. సో అప్పర్ వన్ ఈస్ కాల్డ్ as థొరాసిక్ క్యావిటీ ఆర్ చెస్ట్ క్యావిటీ, అండ్ లోవర్ పార్ట్ ఈస్ డయాఫ్రమ్కి కింద ఉన్న పోర్షన్ ఏమంటామంటే అబ్డోమినల్ క్యావిటీ అని పిలుస్తాం. సో థొరాసిక్ క్యావిటీలో మనకి లంగ్స్, హార్ట్ ఉంటాయి, అండ్ అబ్డోమినల్ క్యావిటీలో వచ్చేసరికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి హార్ట్ లొకేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ చెస్ట్ క్యావిటీ ఆర్ థొరాసిక్ క్యావిటీ. ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ చెస్ట్ క్యావిటీ. మన చెస్ట్ క్యావిటీలో మిడిల్ అంటే మధ్యలో ఉంటుందన్నమాట, ఇన్ బిట్వీన్ టూ లంగ్స్కి మధ్యలో. అయితే చాలామంది మిస్లీడ్ అయ్యేది ఏంటంటే హార్ట్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. యాక్చువల్లీ ద పోర్షన్ ఆఫ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ చెస్ట్ క్యావిటీకి సెంటర్లోనే ఉంటుంది. కానీ ద లోవర్ పార్ట్ ఆఫ్ హార్ట్ అంటే హార్ట్కి కింద ఉన్న పోర్షన్, అంటే కింద ఉన్న ఛాంబర్స్ ఏమవుతాయంటే దే ఆర్ స్లైట్లీ కర్వ్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి కొంచెం కర్వ్ అయ్యి ఉంటాయన్నమాట, మనం పిక్చర్లో చూస్తున్నట్టు. సో ఇలా లోవర్ పోర్షన్ ఆఫ్ హార్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్కి కర్వ్ అయి ఉండడం వల్ల చాలామంది హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనుకుంటారు. బట్ సైంటిఫికల్లీ వీ హ్యావ్ టు సే దట్ హార్ట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ చెస్ట్ క్యావిటీ. మన చెస్ట్ క్యావిటీలో సెంటర్లోనే ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, సైజ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఎంత సైజు ఉంటుంది అంటే ఇట్ ఈస్ అబౌట్ వన్స్ ఓన్ ఫిస్ట్. మనం పిడికిలి బిగించితే ఎంత సైజు ఉంటే అంత సైజ్ హార్ట్ ఉంటుందన్నమాట. ఎవరి పిడికిలి అంతా వాళ్ళ హార్ట్ సైజ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అబౌట్ వన్స్ ఓన్ ఫిస్ట్, మన పిడికిలి అంత ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు ఇట్స్ షేప్. సో షేప్ ఎలా ఉంటుంది హార్ట్ అంటే ఇట్ ఈస్ యూజువల్లీ కోనికల్ ఇన్ షేప్. సో కోనికల్ షేప్లో ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అప్పర్ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ యూజువల్లీ వైడర్ ఇన్ నేచర్. వైడర్ అంటే కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది మనకి. అండ్ లోవర్ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ యూజువల్లీ నారో ఇన్ నేచర్, కొంచెం వెడల్పు తగ్గి కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ అంటే యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ యూజువల్లీ వైడర్ ఇన్ నేచర్ అండ్ లోవర్ పోర్షన్ ఈజ్ యూజువల్లీ నారో ఇన్ నేచర్. సో ఇలా ఉండడం వల్ల హార్ట్ని మనం కోనికల్ షేప్లో ఉంది అని చెప్తాం. సో మ్యాథమెటిక్స్లో మీకు ఆల్రెడీ కోన్ షేప్ తెలిసే ఉండొచ్చు, లేదా మన ఒక ఐస్ క్రీమ్ కోన్ అయినా గుర్తు తెచ్చుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది హార్ట్ షేప్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ట్రయాంగులర్ ఇన్ అవుట్లైన్ ఆల్సో. సో మనకి రివర్స్ ట్రయాంగిల్ ఎట్లా ఉంటుందో అలాగా అనిపిస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. రివర్స్ ట్రయాంగిల్లో కూడా పైన వైపు యాంటీరియర్ సైడ్ బ్రాడ్గాను, లోవర్ సైడ్ వచ్చేసరికి మనకి నారోగానే అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద షేప్ ఆఫ్ ఏ పియర్ ఫ్రూట్ ఉంటుందన్నమాట. పియర్ ఫ్రూట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఏదైనా సరే మనం ఏం చెప్పాలి అంటే యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ వైడర్ ఇన్ నేచర్ ఆర్ బ్రాడర్ ఇన్ నేచర్ అండ్ లోవర్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నారో ఇన్ నేచర్. సో అలా ఉండడం వల్ల మనం దాన్ని కోనికల్ షేప్ అనొచ్చు,
ఆర్ పియర్ షేప్ అనొచ్చు, ఆర్ ట్రయాంగులర్ ఇన్ అవుట్లైన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది లొకేషన్, సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద హార్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్స్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ చూద్దాం. సో నేను మీకు చాలా ఈజియెస్ట్ మెథడ్లో హార్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవి సింపుల్ డయాగ్రామ్ అనమాట. ఇది సింపుల్ డయాగ్రామ్. సో ఇక్కడ కూడా చూడండి, మనకి యాంటీరియర్ సైడ్ కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది, పోస్టీరియర్ సైడ్ వచ్చేసరికి కొంచెం నారో అయింది. సో ఈ హార్ట్ని కనుక మనం ఇలా ఈజియెస్ట్ డయాగ్రామ్లో మనం మెన్షన్ చేసుకుంటూ నేర్చుకుంటే త్వరగా అర్థమవుతుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. సో హార్ట్ ఈజ్ కవర్డ్ విత్ 2 membranes. ఇక్కడ మనకి చూస్తున్నాం కదా, 2 membranes అంటే 2 పొరలతో కవర్ అయి ఉంటుంది అనమాట. దీస్ 2 layers ఆర్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. పెరి అంటే పెరిఫరీ, సైడ్స్ అని అర్థం. కార్డియల్ అంటే హార్ట్. సో హార్ట్కి సైడ్స్లో ఉన్న మెంబ్రెయిన్స్ని మనం పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అంటాం. 2 membranes ఆర్ ప్రెజెంట్ అరౌండ్ హార్ట్. హార్ట్ చుట్టూతో 2 ఉంటాయి ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. నెక్స్ట్, ద స్పేస్ బిట్వీన్ దీస్ 2 membranes ఈజ్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ స్పేస్. సో ఈ 2 membranes మధ్యలో కొంత స్పేస్ ఉంటుందన్నమాట, ఖాళీ ఉంటుంది. ఆ స్పేస్ని మనం పెరికార్డియల్ స్పేస్ అంటాము. అండ్ దట్ స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఆ స్పేస్లో కొంత ఫ్లూయిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, దాన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని పిలుస్తాం. సో అర్థమవుతుంది కదా, హార్ట్ ఈజ్ కవర్డ్ విత్ 2 membranes కాల్డ్ యాజ్ పెరికార్డియల్ membranes. The space between them two is called as pericardial space, and the fluid present in that space is called as pericardial fluid. So ఇలా ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్, పెరికార్డియల్ ఫ్లూయిడ్ కలిపి ఏం చేస్తాయి అంటే దే ప్రొటెక్ట్ ద హార్ట్ ఫ్రమ్ మెకానికల్ షాక్స్ అండ్ బ్లోస్. సో మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు మ్యాక్సిమం ఆ దెబ్బలకి సంబంధించిన ఇంటెన్సిటీ హార్ట్ దాకా వెళ్లకుండా స్టాప్ చేస్తాయి అనమాట. అంటే హార్ట్కి ఎలాంటి దెబ్బలు తగలకుండా ఆపుతాయి, రక్షిస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెంబ్రెయినస్ స్ట్రక్చర్స్ విచ్ ప్రొటెక్ట్ ద హార్ట్. మెంబ్రెయిన్స్తో తయారైన స్ట్రక్చర్స్ అన్నమాట ఇవి హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి. అయితే మనకి కొన్ని స్కెలెటల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసో లేదో. హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై వర్టిబ్రల్ కాలమ్ ఆన్ ఇట్స్ బ్యాక్ సైడ్స్. హార్ట్కి వెనక వైపు మనకి వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, వెన్నెముక ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే హార్ట్ని బ్యాక్ సైడ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద హార్ట్ సైడ్స్ చుట్టూతా మనకి రిబ్ కేజ్ ఉంటుంది అనమాట. రిబ్స్ పక్కటెముకలు ఉంటాయి కదా, ఆ పక్కటెముకలతో క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. హార్ట్ వెనక నుంచి వర్టిబ్రల్ కాలమ్ నుంచి స్టార్ట్ అయ్యి రిబ్స్ సో ముందుకు వచ్చి క్లోజ్ అవుతాయి. సో ఒక కేజ్, ఒక పంజరం లాగా కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని రిబ్ కేజ్ అని పిలుస్తున్నాము. సో బోత్ ఏ వర్టిబ్రల్ కాలమ్ అండ్ రిబ్ కేజ్, దీస్ 2 ఆర్ కాల్డ్ యాజ్ అ స్కెలిటల్ స్ట్రక్చర్స్ విచ్ ప్రొటెక్ట్ ద హార్ట్. సో మనకి టోటల్గా 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎలాంటి షాక్స్ కానీ దెబ్బలు కానీ తగలకుండా ఉండడానికి. ఒకటి వచ్చేసరికి స్కెలిటల్ స్ట్రక్చర్స్, దట్ మీన్స్ వర్టిబ్రల్ కాలమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అండ్ రిబ్స్ ఫ్రమ్ సైడ్స్. సెకండ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అండ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఇవి కూడా హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి మీకు హాఫ్ మార్క్స్లో కానీ 1 మార్క్స్లో కానీ అడగచ్చు. ప్రస్తుతం అయితే మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ లేవు, బట్ ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాను. సో ఇలా మనకి హార్ట్ షేప్ ఉంటుంది. సో ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్, పెరికార్డియల్ ఫ్లూయిడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇంటర్నల్లీ ద హార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 chambers. సో మన హార్ట్ని బయట నుంచి చూస్తే వెన్ వీ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్గా చూస్తే మనం వీ కెన్ క్లియర్లీ సే దట్ ఇట్ ఈస్ ఇంటర్నల్లీ డివైడెడ్ ఇంటూ 4 chambers. సో మనం బయట నుంచి చూస్తూనే హార్ట్ లోపల 4 chambersగా డివైడ్ అయింది అని మనం చెప్పేసేయచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో మనం బయట నుంచి చూస్తే లోపల 4 chambers అని ఎలా చెప్పగలము అంటే విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది స్క్రూస్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హార్ట్లో 2 grooves ఉంటాయి, గ్రూవ్స్. సో 1 ఈజ్ హారిజాంటల్ గ్రూ, అడ్డంగా ఉన్నదాన్నేమో హారిజాంటల్ గ్రూ అని పిలుస్తాం, గీత. అండ్ నిలువుగా ఉన్నదాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వర్టికల్ గ్రూ. సో 1 హారిజాంటల్ అండ్ 1 వర్టికల్ గ్రూ. ఈ 2 grooves కలిసి ఏం చేస్తున్నాయంటే ఇంటర్నల్లీ అంటే లోపల హార్ట్ని డివైడ్ చేస్తున్నాయి 4 chambersగా. ఏంటి ఆ 4 chambers? చూడండి ఇక్కడ, అప్పర్ 2 chambers ఆర్ కాల్డ్ యాజ్ ఏట్రియా ఆర్ ఆరికల్స్. సో పైన ఉన్న 2 chambersని మనం ఏట్రియా
ఆర్ ఆరికల్స్ అని పిలుస్తాం. ఏట్రియా ఆర్ ఆరికల్స్. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఏట్రియం, లెఫ్ట్ వైపు లెఫ్ట్ ఏట్రియం అని పిలుస్తున్నాము. నెక్స్ట్, లోవర్ 2 chambers ఆఫ్ ద హార్ట్ ఆర్ కాల్డ్ యాజ్ వెంట్రికల్స్. సో కింద ఉన్న 2 chambers మనం వెంట్రికల్స్ అని పిలుస్తాం. రైట్ సైడ్ రైట్ వెంట్రికల్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ వెంట్రికల్. సో దీస్ ఆర్ ద 4 chambers ప్రెజెంట్ ఇన్ అవర్ హార్ట్. సో వీఆర్ ఆల్ మ్యామల్స్, మనమందరం మ్యామల్స్, హ్యూమన్ బీయింగ్స్, కౌస్, డాగ్స్, క్యాట్స్ ఇవన్నీ కూడా. అండ్ బర్డ్స్కి కూడా, బర్డ్స్కి ప్లస్ మ్యామల్స్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ గివ్ డైరెక్ట్లీ బర్త్ టు యంగ్ వన్స్, డైరెక్ట్గా పిల్లల్ని కానీ ఫీడ్ దెమ్ విత్ దేర్ మిల్క్తో ఫీడ్ చేసే ఆర్గానిజమ్స్ని మ్యామల్స్ అంటాం. సో మ్యామల్స్లోను ప్లస్ ఏవ్స్ అంటే బర్డ్స్లో కూడా హార్ట్లో ఈ 4 chambers ఉంటాయన్నమాట. సో మన ఎవల్యూషన్లో ఇంకా పైకి వెళ్ళే కొద్ది రెప్టైల్స్, ఆంఫీబియన్స్, ఫిషెస్ వాటిల్లో నెంబర్ ఆఫ్ chambers డిఫరెంట్ ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి ఈ 4 chambers, అప్పర్ 2 chambers ఆర్ కాల్డ్ యాజ్ ఏట్రియా, right atrium and left atrium. Lower 2 chambers are called as ventricles, right ventricle and left ventricle. So chambers chusam kada. Next we are going to learn about septa. So the structures which divides the heart into chambers are called as septa. So heart lo between chambers, chamber ki మధ్యలో ఉండే partitions ఆర్ వాల్స్, అడ్డుగా ఉండే గోడల్ని, పార్టిషన్స్ని మనం సెప్టా అని పిలుస్తాం. సింగులర్ టర్మ్ వచ్చేసరికి సెప్టమ్. సో సెప్టా ఉంటాయి హార్ట్లో. ఏముంటాయి ఇక్కడ చూద్దాం, చూడండి. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అండ్ ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అండ్ ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. చూడండి, బిట్వీన్ 2 ఏట్రియం, మనకి ఏట్రియాలు 2 ఉన్నాయి కదా, రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం. So between right atrium and left atrium we have a partition or wall called as interatrial septum. So 2 atrium మధ్యలో ఉండే వాల్ని మనం interatrial septum అంటాం. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఏట్రియల్ అంటే 2 atria, ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, మధ్యలో ఉన్న, ఎవరి మధ్యలో, ఏట్రియా మధ్యలో ఉన్న ఏముంది, సెప్టమ్ అంటే వాల్ ఉందన్నమాట. సో 2 atria మధ్యలో ఉన్న సెప్టమ్ వాల్ని ఏమంటామంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అని పిలుస్తాం. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్? ఏం చేస్తుంది అంటే, యాక్చువల్లీ అవర్ హార్ట్ కంటైన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆన్ రైట్ సైడ్. సో మన హార్ట్లో రైట్ సైడ్ మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ అంటే ద బ్లడ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. సో మన బాడీ పార్ట్స్లో సెల్స్ దగ్గర నుంచి వచ్చిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ఉంటుంది. దాన్ని మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పిలుస్తాము. అండ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ వచ్చేసరికి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందన్నమాట. ఆక్సిజనేటెడ్ అంటే ద బ్లడ్ విత్ ఆక్సిజన్. లంగ్స్ నుంచి వచ్చిన బ్లడ్ మన బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడానికి రెడీగా ఉన్న బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పిలుస్తాం. సో మనకి రైట్ సైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మిక్సింగ్ ఆఫ్ దీస్ 2. సో ఈ 2 బ్లడ్స్ కూడా మిక్స్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో ఈ సెప్టమ్ హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఫంక్షన్ ఏంటంటే, ఏం రాయాలి అంటే, ఇట్ ప్రివెంట్స్ ద మిక్సింగ్ ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ రైట్ ఏట్రియం విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ లెఫ్ట్ ఏట్రియం అని రాయాలి. ఒకవేళ ఈ సెప్టమ్ కనుక ఆబ్సెంట్ అయితే ఏమవుతుంది, the oxygenated and deoxygenated blood will get mixed up, mix అయిపోతాయి. the same deoxygenated blood is supplied to cells కి కార్బన్ డైఆక్సైడ్ తో ఉన్న బ్లడ్ సప్లై అవుతుంది. then we can't get energy. సో మనకి ఆక్సిజన్ ఉంటేనే కదా ఫుడ్ని బ్రేక్ చేసేది. సెకండ్ లెసన్లో చెప్పుకున్నాం రెస్పిరేషన్లో. సో సెల్స్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. సో మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్తో కనుక ఉంటే ఉపయోగం లేదు. అండ్ ఇట్ కాజెస్ లీతల్ ఎఫెక్ట్ టు అస్ ఆల్సో. సో మనకి ఊపిరాడక చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఇలా బ్లడ్స్ మిక్స్ అవ్వకుండా ఉండడం కోసం ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఉంటుందన్నమాట ఏట్రియా మధ్యలో. నెక్స్ట్ కింద చూడండి, బిట్వీన్ 2 వెంట్రికల్స్ ఏ సెప్టమ్ ఈస్ ప్రెజెంట్ కాల్డ్ ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. సో సేమ్ పైలాగానే రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో కూడా మనకు ఒక సెప్టా ఆర్ వాల్ ఉంటుంది. దాన్ని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. సేమ్ కాన్సెప్ట్. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, మధ్యలో. ఎవరి మధ్యలో? వెంట్రికల్స్ మధ్యలో ఏముంటుంది? సెప్టమ్ వాల్ ఉంటుందన్నమాట. ఏం చేస్తుంది అంటే ఇది సేమ్, ఇట్ ప్రివెంట్స్ ద మిక్సింగ్ ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ రైట్ వెంట్రికల్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్.
రైట్ వెంట్రికల్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండింటిని కూడా మిక్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట, మిక్స్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. సో ఇలా మనకి హార్ట్లో 2 టైప్స్ ఆఫ్ సెప్టా చూసాం మనం ఇప్పటి వరకు, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అండ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. అయితే బిట్వీన్ ఆరికల్స్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆల్సో వన్ సెప్టమ్ ఇస్ ప్రెసెంట్. ఇక్కడ చూడండి మనకి హారిజంటల్ గ్రూవ్ ఉంది కదా, సో దీన్ని మన హారిజంటల్ గ్రూవ్ అని పిలిచాం ఇందాక. ఇంటర్నల్గా వచ్చేసరికి వి కాల్ ఇట్ యాజ్ ఎ సెప్టా, దీన్ని కూడా ఒక సెప్టా అని పిలుస్తాం. ఏంటి అంటే ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఏట్రియో అంటే ఏట్రియాకి, వెంట్రికులర్ అంటే వెంట్రికల్స్కి మధ్యలో ఉన్న సెప్టమ్ అనమాట. ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ఈజ్ ప్రెసెంట్. సో మన కన్వీనియన్స్ కోసం మనం ఈ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ని వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ టూగా డివైడ్ చేస్తున్నాం. చూడండి, రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని, లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ మధ్యలో ఉన్నదాన్ని లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని మనం పిలవచ్చు. అయితే ది సెప్టా ఈజ్ నాట్ కంటిన్యూస్ ఇన్ నేచర్. అయితే మనకి ఇంటర్ ఏట్రియల్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ లాగా ఈ సెప్టమ్ అనేది కంటిన్యూస్గా లేదు. ఇట్ హ్యాస్ సమ్ ఎపర్చర్స్. సో మధ్యలో మనకి చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఏంటి ఈ హోల్స్ అంటే, రైట్ సైడ్ ఉన్న ఎపర్చర్ నేమో, ఎపర్చర్ మీన్స్ హోల్, రైట్ సైడ్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీద ఉన్న హోల్ని రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ అని, లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీద ఉన్న హోల్ని లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ అని పిలుస్తాం. కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదండి. రైట్ సైడ్ ఛాంబర్స్ మధ్యలో ఉన్న సెప్టానేమో రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని పిలుస్తాము, దాని మీద ఉన్న హోల్ని ఎపర్చర్ అని పిలుస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ మధ్యలో ఉన్న సెప్టమ్ని లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని పిలుస్తాము, దాని మీద ఉన్న హోల్ని ఎపర్చర్ అని పిలుస్తాం అనమాట. సో దీస్ 2 ఆర్ ద ఎపర్చర్స్ ప్రెజెంట్ ఇన్ హార్ట్. ఎందుకు ఉండుంటాయి ఎపర్చర్స్? కామన్ లాజికల్ క్వశ్చన్. ఇందాక మనకి 2 ఛాంబర్స్లో ఉన్న బ్లడ్ మిక్స్ అవ్వకుండా ఉండడం కోసం మనకి అడ్డుగా సెప్టా ఉంది. సో ఇక్కడ మనకి హోల్ ఉన్నది అంటే ఇట్ ఈస్ పాసింగ్ సంథింగ్, అంటే రెండింటిని కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. 2 ఛాంబర్స్ ఇక్కడ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ని, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ని కూడా మనకి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. సో కనెక్ట్ చేయడం కోసం మధ్యలో ఉన్న హోల్స్ అనమాట ఇవి. అంటే మనకి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి, లెఫ్ట్ ఏట్రియంలో నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ పాస్ అవ్వగలదు, కనెక్ట్ అవుతాయి అన్నమాట ఛాంబర్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఒకలాగా అడగచ్చు, వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ డివైడ్స్ ద ఛాంబర్స్ అని అడుగుతాడు. ఏ స్ట్రక్చర్స్ హార్ట్లో ఛాంబర్స్ని డివైడ్ చేస్తున్నాయి అంటే మనం ఇందాక చెప్పుకున్న ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ రాయాలి. అండ్ ఇక్కడ వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ కనెక్ట్స్ ద ఛాంబర్స్ ఆఫ్ హార్ట్. హార్ట్లో ఛాంబర్స్ని ఏవి కనెక్ట్ చేస్తున్నాయి అంటే ఇవి రాయాలన్నమాట. రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ రాయాలి. అయితే దీస్ 2 ఎపర్చర్స్ ఆర్ గార్డెడ్ బై సమ్ వాల్వ్స్. అయితే ఈ ఎపర్చర్స్కి ఏముంటాయంటే సమ్ కంట్రోలింగ్ వాల్వ్స్ ఉంటాయన్నమాట. వాల్వ్స్ అంటే ఏ స్ట్రక్చర్ విచ్ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒకదాన్ని దాని నుంచి కంట్రోల్డ్గా పాస్ చేసేదాన్ని వాల్వ్ అని పిలుస్తాం. సో ఇక్కడ కూడా మనకి వాల్వ్స్ ఉంటాయి చూడండి. రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ దగ్గర ఉన్న వాల్వ్నేమో వి కాల్ ఇట్ as ట్రైకస్పిడ్ వాల్వ్. అండ్ లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీద ఎపర్చర్ ఉంది కదా, సో లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ మీద ఉన్న వాల్వ్ని బైకస్పిడ్ వాల్వ్ అని పిలుస్తాం. సో రైట్ సైడ్ ఉన్న వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మైట్రల్ వాల్వ్ అని పిలుస్తాం. ఏం చేస్తాయో ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ లొకేషన్ ఆల్సో, ఇలా అడిగితే ఏం రాయాలి చూడండి. ట్రైకస్పిడ్ వాల్వ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. సో రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ దేని మీద ఉంది? రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీద ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ గార్డింగ్ అంటే కంట్రోలింగ్. ఎవరిని కంట్రోల్ చేస్తుంది? ఎపర్చర్, రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ని కంట్రోల్ చేస్తుంది ట్రైకస్పిడ్ వాల్వ్. ఏం చేస్తుంది అంటే ఈ వాల్వ్ ఇట్ ఎలోస్ ద మూమెంట్ ఆఫ్ బ్లడ్
ఏం బ్లడ్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. గుర్తుందో లేదో, రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ట్రైకస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎల్లోస్ ద ఫ్లో ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ రైట్ ఏట్రియం టు రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియం దగ్గర ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రైట్ వెంట్రికల్లోకి పాస్ చేస్తుంది అనమాట, ఎల్లో చేస్తుంది, పాస్ చేస్తుంది. అండ్ it also prevents the backward flow of blood, deoxygenated blood from right ventricle into right atrium. సో రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి బ్లడ్ పాస్ చేయడంతో పాటు మళ్ళీ బ్లడ్ వెంట్రికల్ నుంచి ఏట్రియాలోకి వెళ్ళకుండా స్టాప్ చేస్తుంది అనమాట. అంటే బై క్లోజ్ అయిపోతుంది వెంటనే. సో ఆ విధంగా ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ మళ్ళీ వెనక్కి ఫ్లో అవ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట. ఇది దీని ఫంక్షన్, ట్రైకస్పిడ్ వాల్వ్. సెకండ్, బైకస్పిడ్ ఆర్ మైట్రల్ వాల్వ్. సో ఇది ఎక్కడ ఉంటుందో చూడండి. ఇట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. క్లియర్గానే ఉందనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ విచ్ సెప్టమ్? ఏ సెప్టమ్ మీద ఉంది? లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీద ఉంది. అండ్ ఎవరిని కంట్రోల్ చేస్తుంది? లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఎపర్చర్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఇట్ ఎల్లోస్ ద ఫ్లో ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఎల్లోస్ ద ఫ్లో ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఏట్రియం ఇంటూ లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ ఏట్రియంలో నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ని ఫ్లో చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ ఇంటూ లెఫ్ట్ ఏట్రియం. అదే టైంలో బ్లడ్ మళ్ళీ వెంట్రికల్లోంచి ఏట్రియంలోకి వెళ్లకుండా స్టాప్ చేస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రైకస్పిడ్ వాల్వ్ వచ్చేసరికి మనకి రైట్ అండ్ లెఫ్ట్, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ మధ్యలో బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బైకస్పిడ్ వాల్వ్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్న బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్వర్డ్ ఫ్లో జరగకుండా స్టాప్ చేస్తాయి అనమాట ఈ వాల్వ్స్. సో ఇప్పుడు మనకి లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దీస్ 2 వాల్వ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ హార్ట్? ఒకవేళ 2 వాల్వ్స్ లేకపోతే ఏమవ్వచ్చు? మీకు ఆన్సర్ తట్టింది అనుకుంటున్నాను. సో ఏమవుతుందంటే బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ మైట్ టేక్స్ ప్లేస్. సో ఇక్కడ ఏమవ్వచ్చు? బ్లడ్ మళ్ళీ వెనక ఛాంబర్స్లోకి వెళ్ళిపోయి సర్క్యులేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. సో మనకి హార్ట్లో సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగదు. సో ఏమవ్వచ్చు? ఇట్ కాజెస్ డ్యామేజ్ టు హార్ట్కి డ్యామేజ్ జరుగుతుంది. అండ్ అవర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆల్సో గెట్స్ ఫెయిల్. మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో ఈ 2 వాల్వ్స్ వచ్చేసరికి చాలా